నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరండి? మధు. ఏం చేస్తుంటారు? టైల్ షాప్. సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది సార్? చాలా సూపర్ గా ఉంది. మీరు చూసిన అభివృద్ధి ఏంటండి? పెన్షన్లు కానీ, వర్కర్స్ కి వర్క్ కానీ, ఇసుక కానీ ఏదైనా సరే చాలా బాగా చేస్తున్నారు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చంద్రబాబు రైతుల్ని మోసం చేస్తున్నాడని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఎవరు డొప్ప ఆడు కొట్టుకుంటాడు. ఆడు మోసం చేశాడు కాబట్టి పక్కన మోసం చేయకుండా పని చేస్తున్నాడని చెప్పి వాడు కుళ్ళిపోతున్నాడు, అంతే. అంతకుమించి ఏముందమ్మా? రైతులకు అండగా నేను ఉంటాను, రైతుల పక్షాన ధర్నా చేస్తాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలపై మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి నిజంగా రైతుల పక్కన కానీ వర్కర్స్ పక్కన కానీ ఉన్నట్టయితే ఓడిపోయి కనీసం ఇది కూడా లేకుండా 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టరుగా ప్రజలు. రైతులందరూ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని అంటున్నాడు. అది ఎంతవరకు నిజమంటారు? మొన్న 11 సీట్లు వచ్చింది, ఈసారి అవి కూడా వస్తాయి రావు కూడా నమ్మకాలు లేవు. రాజధాని అమరావతి కోసం మరో 16,000 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? డెవలప్మెంట్ కోసం అమ్మా. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు హైదరాబాద్ విడిపోయింది, వైజాగ్ అమరావతి ఈ రెండిట్లో దేనిలో దాన్ని డెవలప్ చేసుకోకపోతే మనం ఎలాగా ఇదవుతాం? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి సార్? అసలు అభివృద్ధి అయినాయి అంటారా? మీరు చూడట్లేదా? మీకంటే మీ అభిప్రాయం కావాలి. మాది కాదు, మేము అన్నీ ఇదే చెప్తాం, మీకు కనబడట్లేదా? మేము చెప్పకూడదు, మీ అభిప్రాయం. ఇది ప్రజాభిప్రాయం మాకు కావాలి. చాలా బాగా నడుస్తున్నాయి స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు. టీచర్స్ చాలా మందిని మార్చారు. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు పిల్లలకి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కి రావాలి అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇలా చేస్తే బాగుంటది, ఏం మార్పు రావాలి, ఖచ్చితంగా ఇది ఉంటేనే సక్సెస్ అయ్యిద్ది అనేది ఆ ఆలోచన మీకు ఏమైనా ఉందా? కొంతమంది బడాబాబులు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటారు. అది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారనే కదా గవర్నమెంట్ స్కూల్లో అంతా వేలకు వేలు జీతాలు ఇచ్చి టీచర్స్ కానీ మాస్టర్లు కానీ పెట్టి స్కూళ్ళని డెవలప్మెంట్ చేస్తుంది గవర్నమెంట్. గవర్నమెంట్ స్కూల్లో చదివితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటారా? 100%. అది వాళ్ళ టాలెంట్ పెట్టి ఉంటది. ఇప్పుడు రేషన్ అది ఇంతకు ముందు బస్సు వ్యానుల్లో వచ్చేది కదా సార్, ఇప్పుడు షాప్ కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటారు? ఏమి లేదు, ఆ రేషన్ డిపోలు ఇంటింటికి వచ్చి పలానా రోజు రేషన్ ఇస్తాము అని చెప్పి వాళ్ళే వచ్చి ఇంటి డోర్ టు డోర్ వాళ్ళే అనౌన్స్మెంట్ చేసి వెళ్తున్నారు. అనౌన్స్మెంట్ జరుగుతుందా సార్? జరుగుతుంది, నేను చూసాను. అన్ని వెళ్తున్నాయా సార్, లేదా అప్పట్లాగా బియ్యం ఒకటే వెళ్తుంది? మొత్తం అన్ని వెళ్తున్నాయి. డిపోలో గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మనం మంది ఏలూరు కాబట్టి ఏలూరులో డెవలప్మెంట్ ఏమైనా ఉందా సార్? ఏలూరు ఎలా ఉంది? చంటి గారు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అయినా సరే ఎంతో సీనియర్టీ, ఎంతో పాత మనిషిలాగా అన్ని ఒక కుటుంబంలో ఏంటి అన్నది ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందు ఉంటున్నాడు, ఆయన టీం ముందు ఉంటుంది.